పాములకేమైనట్టు పాములు జగన్ హేమంబు కూడబెట్టిన భూమీషుల పాల చేదు భూమిలో సుమతి తప్పు చేసి కూడా తమదగు తప్పులు కప్పుపుచ్చువారు కలుషమతులు ఒప్పుకునేడి వారు గొప్ప మనుషులు భారత వంశదినక భవ్య చరిత గదక ఉపకారికి నుపకారము నిపమెన్నక సేయువాడని మెన్నక సేయువాడు నేర్పది సుమతి. నేను 6వ తరగతి చదువుతున్నాను. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవుని తన రక్ష దయ చుట్టంబవు, తన సంతోషమే తనకు రక్ష, తన సంతోషమే స్వర్గం, తన దుఃఖము నరకం అందు తథ్యము సుమతి. లావు గలవాడి కంటే భావింపంగా నీతిపరుడు బలవంతుండు, గ్రావమంత గజమున మావటివాడు కినట్లు తథ్యము సుమతి. ధన్యవాదాలు. గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ 1991లోనే ప్రవేశించినప్పుడే అప్పుడు ఐక్యరాజ్య సమితి 1999లో ఒక ఐక్యరాజ్య తీర్మానంలో 6000 భాషలు ఉన్నటువంటి ప్రపంచంలో 3000 భాషలకు తగ్గినాయి. ఇంకా లిపి లేని భాషలు ఇంకా ఎన్నో ఉన్నాయి. కానీ వాటన్నిటికీ తీర్మానంగా మాతృభాష అంటే అమ్మ భాషలో ఉన్నటువంటి అమ్మ పాలు తాగి అమ్మ ఎదురమ్మను తన్నినట్టుగా ఉన్నది. మనము ఇతర భాషలను గౌరవించాలి, తెలుగు భాషను ప్రేమించాలి. మనకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ 6th నుంచి 12వ తరగతి వరకు కూడా మనము 1 నుంచి 12వ తరగతి చదువుతున్నా కూడా ఎన్ని పద్యాలు చదివి ఉండాలి. మినిమం ఒక 20 పద్యాలైనా రావాలి. వేమన పద్యాలు, సుమతి శతకం, వేమన శతకం, ఇవన్నీ ఒక విలువైనటువంటి ఆణిముత్యాలు పద్యాలలో ఉన్నటువంటి సారాన్ని గ్రహించాలి. అది మన వ్యక్తిత్వ నిర్మాణానికి అవకాశం ఉంటుంది. మనం ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండకూడదు అని తెలియచెప్పేదే తెలుగు మాతృభాష మీకు ఎక్కడికైనా మానవత విలువలను నేర్పిస్తుంది. మనము మానవత విలువల్లో ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఎందుకంటే మనము రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ అవుతుంది, మనం చూడకుండా వెళ్ళడం కరెక్టా కాదు కదా. మనము 100 నెంబర్కు ఫోన్ చేసి అక్కడ ఉండి హాస్పిటల్కు తీసుకెళ్ళడం కూడా ఉంటుంది. హాస్పిటల్కు తీసుకెళ్తే అంతకు ముందు కాలంలో మీకు పోలీస్ కేసులు అనేవి ఉండేవి. పోలీస్ కేసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగేది. ఆ వాటినన్నింటినీ గ్రహించి సుప్రీంకోర్టు ఒక మానవత దృక్పథంతో చేసినటువంటి వాడికి మనము కష్టాలు పెట్టడమా అని భావించుకొని హాస్పిటల్ సిబ్బంది కూడా మానవత దృక్పథంతో వారికి రక్షించడం అనేది తన ధర్మం అని సుప్రీంకోర్టు కూడా నిర్ధారించింది. మానవత విలువలు ఎప్పుడు వస్తాయండి? మనం మాతృభాషలో చదివినప్పుడు, మాతృభాషలో తెలుగు పద్యాలు ఉన్నాయి, నవల ఉంది, ఛందస్సు ఉంది, అవధానము ఉంది, అవధాన ప్రక్రియ, దేశభక్తి గీతాలు కూడా ఉన్నాయి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనసులో అన్నాడు గురజాడ అప్పారావు. వ్యవహారిక భాషలో కన్యాశుల్కం అనే నాటకం కూడా వచ్చింది. ఆయన రాసిన మరొక గొప్ప మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు పదండి ముందుకు పోదాం పైకి అన్నాడు. వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. పతితులారా, భ్రష్టులారా, ద్రష్టులారా, ఏడవకండి, నేనున్నాని అన్నటువంటి మహాకవి శ్రీశ్రీ. ఆయన ఆ అవ్వ మరణిస్తే
అన్ని కవితలు రాసినటువంటి శ్రీశ్రీ ఉన్నాడు. అలాగే మనకు తెలుగు భాష అభిమానంతోటైనా ఇప్పటి నుంచి తెలుగు కూడా అంతరించిపోయే భాషలలో కూడా ఒకటి ఉన్నది. తెలుగు భాష అంతరించిపోయే కాలంలో ఒకటి ఉన్నది. తమిళం, మరాఠీ, కన్నడం వారి భాషను వారు బ్రతికించుకుంటున్నారు. తమిళం ఒక ఉదాహరణ ఏంటంటే, తమిళవాడు కలిసినప్పుడు తమిళ భాషలో మాట్లాడుకుంటాడు చాలా చక్కగా. వేరేవాడు ఎవడొచ్చినా తమిళనాడుకి వేరేవాడు ఎవడొచ్చినా కూడా తమిళమే మాట్లాడతారు. ఇతర భాషలు వచ్చినా కూడా వాడు మాట్లాడాడు. మనము మన తెలుగువాడు కలిసినప్పుడు కూడా తెలుగు మాట్లాడకుండా ఉన్నాడు. వాడు హిందీ మాట్లాడతాడు, తెలుగువాడు కూడా హిందీ మాట్లాడతాడు. అదే తెలుగువాడు కూడా హిందీ మాట్లాడతాడు. అది పక్కవాడు ఏమనుకుంటాడో అని. పరభాషలు మాట్లాడినంత మాత్రాన గొప్పోడైపోడు. పరభాషలన్నీ ఎందుకు? ఇప్పుడు ఆంగ్లం నేర్చుకోవడం ఎందుకు? మీరు ఆంగ్లం నేర్చుకునేది ఎందుకు? ఉపాధి కోసం. సాధారణంగా మీరు ఇప్పటి నుంచైనా తెలుగు భాష మీద పట్టుబట్టి చదవండి, నేర్చుకోండి. అందులో పద్యాల విలువల సారాంశాన్ని గ్రహించండి. ధన్యవాదాలు. ప్రధానము కాశీపడక పరలకు హితుడై పల్లుదని బోడనే ఉడక బర్లలి నలుగుడతడు పరముడు సుమతి కొడుకులు పుట్టరడంచు నేర్తుర వేకుల్ జీవన భ్రాంతులై కొడుకులు పుట్టరే కౌరవేంద్రుల కనేకుల్ వారిచనేగతుల్ వర్షం బుద్ధులు లేని యాసికనకన్ బాటిలేనే దుర్గతుల్ చెడునే మోక్షపదం బపుత్ర కనకన్ శ్రీకాళహస్తీశ్వర నీరము తప్తలోహం నిలిచి ఏనామకమై నశించు నానీరమే నలినీదల సంస్థితమై తనచ్చు నానీరమే సుక్తిలోబడి మణిత్వముగాంచు పౌరుష ఉత్తలిట్లదము మద్యము నుత్తము గొల్చు వారికి ఆకొన్న కూడై అమృతము తాగొంకకు నిచ్చేవాడు దాతదరిత్రి సోకూర్చువాడే మనుజుడు తేకోగలవాడే వంశ తిలకుడు సుమతి చదువరి ఎంత కలిగిన రసజ్ఞత ఎంచుక చాలకున్న నా చదువు నిరర్థకంబు సంయుక్తులెవ్వరు మెచ్చురెచ్చటం పదునుగా మంచి కూర నలపాకము చేసిన నందును పొడి నుప్పు లేక రుచి పుట్టగా నేర్చున్నట్టయ్య భాస్కర ఉప్పు కప్పు రంగు నొక్క పోల్క నుండు జూడ రుచుల జాడ వేరయ పురుషులందు పుణ్య పురుషులే వేరయ విశ్వదాభిరామ విన్రవేమ మేడి పండు చూడు మెలిమయ్యుండును పుట్ట విప్పి చూడు పురుగులయ్యుండును పిరికివాణి మరి బింకమీలాగరా విశ్వదాభిరామ విన్రవేమ నొష్ట వెక్కిరించి నోట నవ్వును చూపి కడుపు నిండా విషం గలవాడు కాలనావు కన్నా కడు ప్రమాదంబయ భరతవంశ తిలక భవ్య చరిత ధన్యవాదములు. సమాంశ గౌరవం ముసంగు జండ్లకు కలుషమడుచు కీర్తి ప్రకటించి చిత్త విష్పూర్తి చేయు సాధు సంగంబు సకలాయుధ సాధనంబు మొదలు చూసిన కడుగొప్ప పిదప కుర్చ ఆది కొంచెము తరువాత నదికమౌచుతను దినపూర్వ పరభాగ జడితమైన ఛాయా పోలిక గుజున సజ్జనుల మైత్రి తరువు లత్రస పలబారు గుర్తగాంచి నింగివేలుచు అమృత మొసంగు మేఘ దుద్దతులు గారు బుధులు సమృద్ధి చేత జగతి ఉపకర్తలకు ఇది సహజ గుణం దిమని పద్మాకరము వికసము చేయు కుముద హర్షంబు కావించు అమృత సూతి అత్యుతుడు గాక జలవిచ్చు అమృతరుడు సజ్జనులు గారే పరహిత చరమతులు కందుకమూలు సజ్జనులు క్రిందంబడి మగుడ మిదికిన్న గై జూమి మందుడు మృత్పిండం వల్ల క్రిందంబడి ఎగడి అందు కృపణత్వమున ధన్యవాదములు.